ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. చందమామా చందమామా వెదకకే వెన్నెలమ్మ జాడయేదని. అనిత ఓ వనిత నా అందమైన అనిత దయలేదా. ఈరోజు అనిత ఓ అనిత లవ్ స్టోరీ, నాగరాజ్ అనిత లైఫ్లో జరిగిన ఒక కథని సినిమా రెడీ అయింది. దానికోసం ఈ ప్రెస్ మీటు. సినిమా త్వరలో అంటే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మనం రిలీజ్ చేస్తున్నాము. ఈ రిలీజ్ ముందు నాకు కోరింది ఏంటంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, సినిమాలో నాగరాజ్ అనిత ఇద్దరు లవ్ స్టోరీని ఒక సినిమా రకంగా చేసి దాన్ని సినిమా చేసి ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాం. సినిమాలో ఒకసారి అంటే ఈ అనిత నాగరాజ్ జీటీవీలో ఏం చెప్పారో అప్పుడు అదే మేము బేస్ చేసుకుని సినిమా చేశాము. ఈ సినిమా తప్పకుండా అందరూ చూస్తారు, ఎందుకంటే ఈ సినిమా వేరే దేనికోసం నేను చేయలేదు, ఒక రియల్ లవర్స్ చేస్తున్నాను. సినిమా చూసి మీరందరూ నాకు ఎలా ఉంది ఏంటని చెప్పాలి, అప్పుడే నాకు సంతోషం ఉంటుంది. అనిత 2 అని ఒక సాంగ్ బాగా హిట్ అయింది దాంట్లో. తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఒకటి మీ అమ్మవాడు అని, అది బాగా ఇదైంది. సో దీని మూలంగా నేను ఆదిత్య కూడా చాలా థ్యాంక్స్ చెప్పడానికి అనుకుంటున్నాను. ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నన్ను నేనే మరిచా నీ నీడై నడిచా, ఇది కలేం కాదు మనసా. అనిత ఓ వనిత నా అందమైన అనిత ఓ అనిత పాట ఒకప్పుడు ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అదే పాట ఇప్పుడు ఒక సినిమా రూపాన్ని దాల్చి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని మా చరణ్ రాజ్ సార్ గారు ఒక మంచి చిత్రాన్ని తీయడం జరిగింది. ఆ పాట ఎందుకు రాశారని ఇప్పటికి కూడా చాలా మంది నువ్వు ఎందుకు రాసినావు ఈ పాట ఏంటి అని చాలా మందికి ఒకటే డౌట్. తప్పకుండా ఆ డౌట్ ఈ సినిమా మీకు తీర్చబోతుంది. నా పాటను ఆదరించినట్టుగానే నా సినిమాను కూడా మీరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. రాక్షసులై రక్కసులై కుక్కల వలె కాటేస్తూ, ప్రేమంటూ పెళ్ళంటూ కాదంటే కాల్చేస్తూ. అనిత ఓ వనిత నా అందమైన అనిత. మా ఆడియోకి వచ్చిన మంచి రెస్పాన్స్ మా మూవీకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. దాని అన్నిటికీ మీ సపోర్ట్ అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళు నాటి పరిచయం కంటే ఒక ఆర్టిస్ట్గా మా సినిమా స్వర్గీయ టి కృష్ణ నా కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రతిఘటనలో మేము ఎంత వర్క్ చేసామో అంతే వర్క్ అతని క్యారెక్టర్లో, ఖాళీ క్యారెక్టర్లో అప్పుడు కనపడింది. అతన్ని అందరూ అభినందించారు, అది వేరే విషయం. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని ఈ ప్రేమ కథ, యథార్థ ప్రేమ గాథ, అనిత నాగరాజుల యథార్థ ప్రేమ కథ. ప్రతివాడికి ప్రేమ ఉంటుంది, ప్రేమ లేనివాడు ప్రపంచంలో అసలు ఉండడు. ఒక శవానికి తప్ప బ్రతుకున్న ప్రతి జీవికి ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించుకొని బయటకు చెప్పుకునే పరిస్థితి, కొంతమంది మనసుతో చెప్పుకుంటారు, కొంతమంది మనిషితో చెప్పుకుంటారు. ఆ రెండు తేడాలే ఉంటాయి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా